about my school. My school is a wonderful place to learn and play. ఇది మా బడి, ఇది మా గుడి, ఇది మా అమ్మ ఒడి. పోరిమితో మరి నేరిమితో బతుకును దిద్దే అమ్మ ఒడి. ఇది మా బడి, ఇది మా గుడి, ఇది మా అమ్మ ఒడి. పోరిమితో మరి నేరిమితో బతుకును దిద్దే అమ్మ ఒడి. మా మనసులకు వెలుగిస్తుంది, మా భవితకు నవతను తెస్తుంది. మా మనసులకు వెలుగిస్తుంది, మా భవితకు నవతను తెస్తుంది. ఇది మా బడి, ఇది మా గుడి, ఇది మా అమ్మ ఒడి. Action verb denotes actions. Actions అంటే పనులు, పనులను తెలిపేది. ఓకే, యాక్షన్స్ వర్బ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈట్, ఈట్ అయితే ఈ యాక్షన్ వర్బ్ ని ఒకసారి యాక్షన్ చేసి చెప్పాలి. ఎవరు యాక్ట్ చేస్తారు? ఒక్కొక్కటి చదివి యాక్షన్. ఈట్, ఈట్ రీడ్ చదవడం. ఇవి యాక్షన్ వర్బ్స్. అంటే ఇటువంటి కొన్ని యాక్షన్ వర్బ్స్ ని మీ టెక్స్ట్ బుక్ లో చూసి అండర్లైన్ చేసి అవి ఒకసారి నోట్ బుక్ లో రాసి రేపు తీసుకురండి. ఓకేనా? yes ma'am. గట్టిగా మాట్లాడాలి. వస్తుందా శ్రావణి నీకు? వెరీ గుడ్, వెరీ గుడ్. సాయి చెప్పమ్మా ఒకసారి గేయం. దీపావళి 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 గోడల మంచిగా అచ్చులు కాదు. కరెక్ట్ చూడు. మంచిగా ఇచ్చుడు అచ్చుడు నిచ్చెన ఆకు పాలిచ్చ ఆకు కొంచెం బాగా చదవాలి. సరేనా? మీకు వేరేగా ఇష్యూ చేస్తున్నానే ఇందులో ఉండే పదాలు చదువుతూ మళ్ళీ ఈ స్కూల్లో ప్రాక్టీస్ చేయాలి. We have a big playground. I play games with my friends. ఇది మా బడి, ఇది మా గుడి, ఇది మా అమ్మ ఒడి.
దిద్దే అమ్మ ఒడి, ఇది మా బడి, ఇది మా గుడి, ఇది మా అమ్మ ఒడి. కోరిమితో మరి నేరిమితో బతుకును దిద్దే అమ్మ ఒడి, మా మనసులకు వెలుగిస్తుంది, మా భవితకు నవతను తెస్తుంది. మా